హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించిన గ్రాడ్యుయేట్ లెవెల్ సిబిటి 1 కి సంబంధించి అబ్జెక్షన్ రైజ్డ్ క్వశ్చన్స్ అంటే రాంగ్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి వాటిని అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకి దొరికిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో వీటి మీద అబ్జెక్షన్ అయితే మీ షిఫ్ట్ లో ఉంటే ఖచ్చితంగా రైజ్ చేయండి. మొత్తం అన్ని షిఫ్ట్లకి సంబంధించి మనకి ఎవరైతే పంపారో అవి అండ్ తర్వాత బయట కూడా మనకి దొరికినవన్నీ నేను తీసుకుని అందులో వెరిఫై చేసి చెప్తున్నాను అన్నమాట. ఓకే, అండ్ ఈ అబ్జెక్షన్ రైజ్ కూడా మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ క్వశ్చన్ తో పాటు మెయిన్ గా మీరు ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ ప్రూఫ్స్ అన్నవి నార్మల్ గా ఎన్సీఆర్టీ బేస్డ్ కానీ అంటే జీకే అలాంటివి సైన్స్ అలాంటి వాటికి ఎన్సీఆర్టీ బేస్డ్ కానీ లేదా గవర్నమెంట్ ఆథరైజ్డ్వి అటువంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ దొరకకపోతే ఈవెన్ న్యూస్ పేపర్ కట్టింగ్స్ అవన్నీ కూడా పర్లేదు. ఓకేనా? సో ఫస్ట్ ది 12th June జరిగింది సెకండ్ షిఫ్ట్. సో ఏంటి మనకి క్వశ్చన్ ఏమంటున్నారు, ఈ స్లోగన్ వన్ గాడ్ వన్ క్యాస్ట్ స్లోగన్ అన్నది ఎవరిచ్చారు అని అయితే అడుగుతున్నారు అనమాట. ఆన్సర్ లో మనకి జ్యోతిబా పూలే అని అయితే ఇచ్చారు, బట్ రియల్ గా దీని ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రీ నారాయణ గురు అనమాట. ఓకే, సో ఈయన ఈ ఫేమస్ స్లోగన్ వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ వన్ గాడ్ ఫర్ ఆల్ అన్నది ఇచ్చింది ఈయన అనమాట. ఓకే, ఒరిజినల్ గా దీన్ని మనం తమిళలో వస్తే ఒక జాతి ఒక మతం ఒక దైవం మనిషియాను. ఓకే, అండ్ ఇది మీకు క్లాస్ 8 Part 2 ఎన్సీఆర్టీ బుక్ ఎడిషన్ January 2018 పేజ్ నెంబర్ 116 లో ఉంటుందంట. నేనైతే ఎగ్జాక్ట్ గా పేజ్ నెంబర్ అది వెరిఫై చేయలేదు, మీరు వెరిఫై చేస్తే మీకు దొరికేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎకనామిక్ సర్వే 2022-23 మీద అడిగారు. అయితే ఇది ఎప్పుడు మనకి 16th షిఫ్ట్ అనమాట. 16th June జరిగింది. ఇది కూడా సెకండ్ షిఫ్ట్ దే. ఇది చూసుకుంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ రిసైడ్ ఇన్ రూరల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ లో మన ఇండియన్ పాపులేషన్ ఎంత వరకు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, అది కూడా 2021 డేటా ప్రకారం 2022-23 లో ఇచ్చిన సర్వే ఎకనామిక్ సర్వేలో అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి ఇది మీకు పిఐబి నుంచి తీసుకున్నాను అనమాట. సో పిఐబిది మీరు ఇవ్వచ్చు ఎందుకంటే అఫీషియల్ గవర్నమెంట్ అది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే సర్వే నోట్స్ దట్ 65% 2021 డేటా ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. 65% అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఆన్సర్ లో మాత్రం 60% ఇచ్చారు. సో ఇది తప్పనమాట, 65% రైట్. సో దీని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి. టైం అన్నది ఎక్కువ లేదు, సో త్వరగా మాక్సిమం మీకు అనిపించిన దాని మీద అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే తక్కువ స్కోర్తో ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే మీరు 50 రూపీస్ 100 రూపీస్ కోసం చూసుకుని మీకు బార్డర్లో కనుక ఫెయిల్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా. ఆ 50-100 కన్నా మనం అబ్జెక్షన్ ఒకవేళ మీకు అనిపిస్తే రైజ్ చేయండి. ఎవరో రైజ్ చేస్తారులే మనకి పర్లేదు అనుకోద్దు, ఇది హైలీ రిస్కీ అవుతుంది అది మీకు. నెక్స్ట్ 23rd July థర్డ్ షిఫ్ట్ లో జరిగిందనమాట. సో దానిలో మనకి ఇన్ April 2025 చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ ఇనాగ్రేటెడ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ జగన్నాథ్ టెంపుల్ ఇన్ కోస్టల్ టౌన్ ఆఫ్ దిఘా. కోస్టల్ టౌన్ దిఘా ఉంది కదా మనకి, అక్కడ జగన్నాథ్ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు April 2025 లో. ఇది వచ్చేటప్పటికి మనకి ఒరిస్సా కాదు ఆన్సర్, వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ సీఎం మీరు ఇక్కడ చూడొచ్చు మమతా బెనర్జీ గారు ఈ టెంపుల్ ఇన్ దిఘా, జగన్నాథ్ టెంపుల్ ఇన్ దిఘా మనకి ఇనాగ్రేట్ అయితే చేశారు. ఓకేనా? సో ఇది కూడా క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకి టెలిగ్రామ్ లో దొరికింది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇది ఏ షిఫ్ట్ ఎప్పుడుది అన్నది అయితే పెట్టలేదు వాళ్ళు. సో ఇది ఎవరికి వచ్చినా కూడా చూసుకోండి. MS Word, when a user want to move a block of text from one part of a document to another, which of the following sequence of action should be performed అని అయితే అడుగుతున్నారు. సో ఒక బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయాలంటే MS Word లో ఏం చేయాలని అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ కట్ ద టెక్స్ట్, అయితే ఇతను ఆప్షన్ 1 కాపీ ద టెక్స్ట్ అయితే పెట్టారు. సో యాక్చువల్ గా కాపీ అంటే ఏమవుతుంది, ఇది ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేసిన దగ్గర కూడా మళ్ళీ పేస్ట్ అవుతుంది. ఓకేనా, 2 చోట్ల ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మూవ్ అన్నారు కదా, సో మూవ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉండకూడదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే కొత్త ప్లేస్ లో మాత్రమే ఉండాలి. కాబట్టి కట్ ద టెక్స్ట్ పేస్ట్ ద టెక్స్ట్ అట్ ద డిజైర్డ్ లొకేషన్ అన్నది రైట్ అవుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ కి అబ్జెక్షన్ అన్నది రైజ్ చేయకండి, అనవసరంగా డబ్బులు అన్నవి వేస్ట్ అవుతాయి. అండ్ మీరు నాకు పంపారు ఆల్రెడీ కొంతమంది, వాటిల్లో నేను మాక్సిమం రిప్లైలు అయితే ఇచ్చేసాను ఈమెయిల్లో. వాటికి నేను ఒకవేళ ఈ వీడియోలో వాటిని తీసుకోలేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి
రైట్. ఓకే, నేను అన్ని సాల్వ్ చేశాను అండ్ వెరిఫై చేశాను. రైట్ అయితే తీసుకోలేదన్నమాట. ఓకేనా, కొన్ని తప్పులు మాత్రం ఉన్న వాటిని తీసుకున్నాను. ఓకే, అబ్జెక్షన్ రైజ్ చేయాల్సిన వాటిని. సో మీకు కనిపించడానికి చాలా తక్కువ వర్క్ లాగా కనిపించచ్చు, కానీ చాలా వర్క్ అయితే పడుతుంది. సో ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. టైం కూడా ఎక్కువ లేదు, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 21/6 ఓకే, June 21 మనకి సెకండ్ షిఫ్ట్ లో జరిగినది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ 9 times of the present age of A and 8 times of the present age of B. ఓకే, 9 times of present age of A అండ్ సమ్ అన్నారు కాబట్టి ప్లస్ 8 times of present age of B అన్నది 29 అంట. అలాగే 2 times the present age of B, 2 times the present age of B exceeds the 2 times of the present age of A. ఓకే, exceeds by 20. ఓకేనా, సో 20 అన్నారు. సో అయితే దీన్ని మనం సాల్వ్ చేస్తాం అనుకోండి, దీని ఇంటూ 4 రెండు వైపులా చేసుకుంటే ఇటు 8B ఇటు ఏమో 8A అండ్ ఇక్కడ ఏమవుతుంది 8A అవుతుంది. ఓకే, సో దీనిలోంచి దీన్ని క్యాన్సిల్ చేసేసుకుంటే 8B క్యాన్సిల్ అయిపోద్ది. 9A మైనస్ ఏమో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోద్ది. సో 9A ప్లస్ 8A అంటే 17A ఈజ్ ఈక్వల్ టు దీనిలోంచి దీన్ని మనం తీసేస్తే 29 మైనస్ 80. సో మైనస్ వాల్యూ అన్నది వస్తుంది అనమాట ఇక్కడ. సో ఏజ్ అన్నది నెగిటివ్ లో వస్తుంది కాబట్టి మీకు ఏజెస్ అన్నవి నెగిటివ్ లో రాకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆన్సర్ మనం దీని మీద అబ్జెక్షన్ అన్నది రైజ్ చేయొచ్చు. ఓకేనా, సో నెగిటివ్ లో ఏజెస్ అన్నవి ఉండవు. ఓకే, మనం మగధీర సినిమాలో అయితే తప్ప పూర్వజన్మ అవన్నీ కౌంట్ చేసుకుంటాం. నార్మల్ గా అయితే ఇట్లాగా మన ఎగ్జామ్స్ లో అయితే మనం కౌంట్ చేయం. ఓకే, దీని మీద క్వశ్చన్ అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. 16th June జరిగింది అండ్ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించింది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 positive నెంబర్స్, 2 positive నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అంట ఈ 7 times ద ప్రొడక్ట్ ఆఫ్ ఓకే ఆఫ్ దేర్ ప్రొడక్ట్. సో వాటి ప్రొడక్ట్ 7 times కి ఈక్వల్ అంట. అయితే ఏ స్క్వేర్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ అంటున్నారు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వాట్ ఎవర్ ఏదైనా కానీ అడుగుతున్నారు అనమాట. సో దీనికి ఆన్సర్ యాక్చువల్ గా ఏమొస్తుంది 3√5AB. ఓకే, ఏబికి రూట్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ మీకు అన్నిటికీ రూట్స్ అయితే ఇచ్చేసారు, రూట్ ఉండకూడదు. అండ్ ఇంకొక తప్పు కూడా ఉంది, ఈ రెండు ఆప్షన్స్ సేమ్ ఇచ్చారు, బట్ ఆప్షన్ అయితే ఇది రైట్ అవ్వాలి, బట్ ఏబి లోపల ఉండకూడదు. కావాలంటే సాల్వ్ చేసి చూద్దాం, చూడండి. సో రెండు వైపులా +2AB కలిపామనుకోండి, సో ఇటేపు ఏమవుతుంది 9AB అవుతుంది. ఇటేపు ఏమవుద్ది A² + B² + 2AB అంటే ఏమవుద్ది A + B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9AB అవుతుంది. సో ఆ స్క్వేర్ అటు వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ కాబట్టి A + B ఈక్వల్ టు 3√AB. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ +2AB తీసుకోకుండా -2AB -2AB తీసుకుంటే ఇక్కడ 5AB అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది A² + B² -2AB అంటే A - B హోల్ స్క్వేర్. A - B హోల్ స్క్వేర్ అటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది 5కి, ఇక్కడ మనకి 5√AB అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసాయి కాబట్టి A² - B² అంటే ఏం చేయొచ్చు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే A² - B² కదా వస్తుంది. సో దీని రెండింటిని మల్టిప్లై చేస్తే 3 అలాగే ఉంటది, √5 అలాగే ఉంటది. √AB అన్నది √AB హోల్ స్క్వేర్ పైన మళ్ళీ రూట్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే AB అన్నది మిగులుతుంది అనమాట. ఇది ఆన్సర్ రావాలి. ఓకే, అండ్ ఇది మీకు మామూలుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చాలా పెద్దగా అయితే వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి మీకు ఈ మాత్రమైనా టైం పట్టింది, కానీ సమ్ చేయాలంటే మనం డైరెక్ట్ స్టెప్స్ కట్ చేసుకుంటూ డైరెక్ట్ ఈ మహా అయితే ఈ 2 స్టెప్స్ రాస్తాం, అది కూడా అవసరం లేదు, జస్ట్ ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. సో అలాగైతే ప్రిపేర్ అవుతాం అనమాట. మన యాప్లో కూడా మీరు చూడొచ్చు, ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడ బేసిక్స్ ఉంటాయి, అవి చూడండి. ఓకే, మన యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే, మ్యాథ్స్ అనే కాదు మీకు అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతాయి, ఒకసారి డెమోస్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 23rd జరిగిన జూన్. ఓకే, 23rd June జరిగింది మనకి సెకండ్ షిఫ్ట్, కానీ ఇది కేవలం సెకండ్ షిఫ్ట్ లోనే అని కాదు, చాలా షిఫ్ట్ లో ఈ మిస్టేక్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకి x + 1/x = 17 అన్నారు కదా, ఇది యాక్చువల్ గా x + 1/x ఉండాలి. ఓకేనా, కానీ ఇది హోల్ పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని సాల్వ్ చేసుకుంటే x/x అంటే 1 + 1/x. సో x అన్నది మిస్ అయ్యి ఇక్కడ 1 అన్నది వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేయటం అన్నది మనం ఈ మెథడ్ లో చేయలేమన్నమాట. ఈ మెథడ్ లో చేస్తే ఇప్పుడు x + 1/x = 17 కాబట్టి ఇది వెళ్ళిపోతే 1/x = 17 - 1 16. సో x ఏమవుతుంది 1/16 అనమాట. సో దీనికి ఇక్కడ ఆన్సర్ ఏం రావచ్చు 1 + 1/x². సో అప్పుడు ఏమవుతుంది 1 + 1/x²
ఎక్స్ అంటే మనకి 1/16 రివర్స్ అయిపోద్ది 16 స్క్వేర్ 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 1 ఓకే 257 అనమాట. కానీ 287 ఇచ్చారు. ఎందుకు అంటే ఎక్స్ ప్లస్ 1/x తీసుకుంటే ఇది 17 అయితే ఇక్కడ మనకి 1+1 ఎక్స్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 2 అయ్యేది. అప్పుడు ఇది రైట్ అయ్యేది. సో ఈ క్వశ్చన్ సిరీస్లు మీకు మీ షిఫ్ట్లో కనుక వస్తే అందరూ కూడా చెక్ చేసుకోండి, ఇందులో మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ టైప్ వచ్చిన క్వశ్చన్స్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ నేను కూడా కొన్ని చూపిస్తాను మీకు మోడల్స్, కొన్ని షిఫ్ట్ లో వచ్చినవి. ఓకేనా, ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ మ్యాథ్స్ కి మనం ప్రూఫ్స్ మీరు చేసి పెట్టడమే ఉంటది. అఫీషియల్ గా మనం ప్రూఫ్ ఏం పెడతాం, ఎందుకంటే ఎన్సీఆర్టీ ఉండదు కదా. సో చూడండి, మీకు కుదిరినంత వరకు ఏదైనా అంటే ఏదైనా పేజ్ దొరికితే గవర్నమెంట్ది కానీ ఎన్సీఆర్టీ కానీ ఉంటే చూడండి, లేకపోతే మీరు చేసన్నా పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 20th జూన్ జరిగింది థర్డ్ షిఫ్ట్. సో ఇక్కడ ఏమంటున్నారు, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నది LB ఇచ్చారు 7096. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ 1488 అయితే వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అంటున్నారు. సో లెంగ్త్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఏంటి, మనకి ఫార్ములా డయాగ్నల్ D అనుకుంటే L² + B² + H². మనకేమో ఇక్కడ H² ఇవ్వలేదు, కానీ ఏమంటున్నారు, సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2 × LB + BH + LH. ఓకే, సో ఇదంతా 1488 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ 2తో క్యాన్సిల్ చేస్తే 744. అయితే LB ఎంత అన్నాడు, L ఏమో 70 అండ్ తర్వాత B ఏమో 96. సో ఇక్కడ మనకి BH LH ఎంత అవుతుంది, బేసిక్గా L + B అంటే 70 + 96, సో ఒక 166 H అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ 744 ఉంది కదా, ఇక్కడేమో చాలా ఎక్కువ వాల్యూ 6300 అలా వస్తుంది. ఇది అటు వెళ్తే మైనస్ లో వస్తుంది. ఓకే, మైనస్ లో ఉన్నప్పుడు ఇది బై అయినా కూడా మైనస్, హైట్ అన్నది మైనస్ లో వచ్చే ఛాన్స్ లేదు. మైనస్ అంటే కిందకి వెళ్ళిపోయినట్టు కదా, సో మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పు అనమాట. ఓకేనా, హైట్ నెగిటివ్ లో రాకూడదు. సో ఇది కూడా రైజ్ చేయొచ్చు మీరు అబ్జెక్షన్ అన్నది. నెక్స్ట్ 17th జూన్ థర్డ్ షిఫ్ట్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వస్తువు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి 100% అయ్యింది అనుకుంటే మ్యానుఫ్యాక్చరర్ ఆ తయారు చేసిన అతను 10% ప్రాఫిట్ 110% ప్రాఫిట్ తో అమ్మాడంట హోల్సేలర్ కి. హోల్సేలర్ గెయిన్స్ 15%. ఓకే, దీని మీద ఓకే ఇది మళ్ళీ 100 అనుకుంటే దాని మీద 15%. ఓకే, అంటే 115%. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది 100% అనుకుంటే దీని మీద రీటైలర్ 125% అమ్మాడు, అంటే 25% లాభానికి అమ్మాడు. ఈ 125% ఏదైతే ఉందో అది 31900. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం అవడం కోసం చెప్పాను అంతే. నార్మల్ గా ఈ సమ్ లో మనకి ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు ఈ 100% ఏదైతే కాస్ట్ ప్రైస్ ఉందో అది అడుగుతున్నారు. సో ఇది ఎలా చేస్తాం, 31900 ఇంటూ బ్యాక్ నుంచి చూసుకుంటే 125/100 అంటే 4/5 అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి 150 × 100 అంటే 20/23. ఓకే, అలాగే మనకి ఇక్కడ 110/10 అంటే ఎంత అవుతుంది మీకు, 10/11. ఓకే, సో ఇవన్నీ సాల్వ్ చేస్తే ఇక్కడ 5 అన్నది మనకి 2 టైమ్స్ పోయినా కూడా ఈ 23 ఇది మనకి రెండిటిని కలిపి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే చేయలేమన్నమాట. బట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డివైడ్ అయిన ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో అందుకనే ఇది అప్రాక్సిమేట్ గా ఇచ్చారు అనుకోవాలి. బట్ స్టిల్ మన క్వశ్చన్ లో ఎక్కడ అప్రాక్సిమేషన్ అని ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం సాల్వ్ చేస్తే 20173 పాయింట్ సంథింగ్ అలాగైతే వస్తుంది అనమాట. ఓకే, సో 20,000 అయితే రావట్లేదు కాబట్టి ఇది కూడా మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. సో ఇది మనకి 13th జూన్ జరిగింది ఫస్ట్ షిఫ్ట్. సో ఇందులో మనకి ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ గ్రేటెస్ట్ అని ఇది ఆన్సర్ అయితే ఇచ్చారు. అయితే ఇది ఎలా చేయొచ్చు, మనం 16 అన్నది 50 దగ్గరలో మనకి 3 టైమ్స్ చూడండి 48 కదా. సో 3 టైమ్స్ కంటే ఎక్కువ అంటే 1/3 కన్నా ఎక్కువ అనమాట. సో డినామినేటర్ లో ఎక్కువ ఉంటే రేషియో గ్రేట్ అవుతుందా తగ్గుతుందా, తగ్గుతుంది. ఓకే, అంటే పక్కన దాంతో కంపేర్ చేసుకుంటే. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటే 24 3 టైమ్స్ దగ్గరగా ఉందా, 2 టైమ్స్ కి దగ్గరగా ఉందా, 2 టైమ్స్ కి 48 దగ్గరగా ఉంది. సో 1/2 కి దగ్గరలో ఉంది. సో ఇది పైన ఉంది కాబట్టి ఇది మనకి అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి అది కాదు. సో నెక్స్ట్ ఇది కూడా 1/3 కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది వచ్చేటప్పటికి ఇది మళ్ళీ 1/2 కి దగ్గరగా ఉంది. సో టోటల్ గా మనకి 24/54 28/60 ఈ రెండిట్లో ఏది పెద్దదా అన్నది తెలియాలి. సో ఇది మనకి 6 టేబుల్లో చూసుకుంటే 4/9, ఇది మనకి 4 టేబుల్లో 7/15. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 60,
ఇది వచ్చేటప్పటికి 63. సో ఇది పెద్దది అనమాట. సో ఇదేంటి 28/60 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 24/54 అన్నది కాదు. ఇది కూడా మీరు క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ 5th రోజు స్టార్టింగ్ రోజే మనకి ఫస్ట్ షిఫ్ట్ లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18. అలాగే 10,000కి 4 అంటే 4 zeros పోతే మనకు 1 0 మిగులుతుంది. సో 5/24 × 78 కాబట్టి సో 5 టేబుల్లో ఇది 2 times. సో 2 టేబుల్లో ఇది మనకి 9 times. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ 3 టేబుల్లో ఏమో ఇది 3 times, ఇది 8 times. ఓకే, సో 8 అన్నది మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే అవ్వదు. ఓకేనా, సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కన్ఫర్మ్ రైట్ ఆన్సర్ కాదు. ఓకే, ఇది మనకి అరౌండ్ 8 పాయింట్ అలా వస్తుంది. సో 3 8s 3 9s కి మధ్యలో 24 27 కి మధ్యలో ఆన్సర్ అయితే రావాలి. బట్ ఎగ్జాక్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ లో ఏమో ఎగ్జాక్ట్ ఇచ్చారు కాబట్టి రైజ్ చేయండి క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మనకి ఫస్ట్ రోజుదే ఫస్ట్ షిఫ్ట్. ఓకే, సో రాహుల్ ఏజ్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ డాటర్ అంటున్నాడు. ఓకే, రాహుల్ ఏజ్ డాటర్ ఏజ్ కి 3 times అంట. ఓకేనా, ఆఫ్టర్ 8 years 8 years తర్వాత ఇద్దరికి 8 years పెరుగుతుంది కదా. సో హిజ్ ఏజ్ అంటే రాహుల్ ఏజ్ విల్ బి 5 years మోర్ దాన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ డాటర్. ఏజ్ ఇప్పుడు డాటర్ ఏజ్ ఎంత ఉందో దానికి ట్వైస్ అంట. సో అంతకుముందు 3D డాటర్ ఏజ్ అనుకుంటే ఇప్పుడు 8 years పెరిగినాయి కదా. సో 3D + 8 ఇప్పుడు డాటర్ ఏజ్, దానికి ట్వైస్ కి 5 ఎక్కువ రాహుల్ ఏజ్ కి ఈక్వల్ అంటున్నారు. రాహుల్ ఏజ్ కూడా 8 years పెరిగింది కదా. సో అలా వేసుకుంటే ఇప్పుడు ఈ 2 × 3D ప్లేస్ లో మనం రాహుల్దే వేసుకోవచ్చు. 3D ప్లేస్ లో R అనుకుంటే 2R, ఇక్కడేమో R ఉంది. సో ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది, R మిగులుతుంది. సో మిగతావన్నీ ఇటు వచ్చేయాలి. సో ఇక్కడ ఏముంది 2 8 16 + 5 21 అటు వెళ్ళిపోతే -21 + 8 అంటే R ఈజ్ ఈక్వల్ టు -13. బట్ ఏజ్ మైనస్ లో రావచ్చా, రాదు కదా. సో అందుకని ఇది కూడా మనం క్వశ్చన్ అయితే తప్పు. సో ఇది కూడా క్వశ్చన్ రైజ్ చేయొచ్చు అబ్జెక్షన్ అన్నది. సో ఇవి మనకి టోటల్ గా దొరికిన కొన్ని అబ్జెక్షన్ లిస్ట్. సో వాటి గురించి ఎక్కువ టైం లేదు కాబట్టి వెంటనే చేసేసాను. అండ్ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ కూడా మీకు అఫీషియల్ వి పెట్టలేదు, ఎక్కువ టైం లేదు మనకి. సో మీరు ఇండివిజువల్ గా మీ వెతుక్కుంటే దొరికేస్తాయి మీకు ఎన్సీఆర్టీ కానీ లేకపోతే గవర్నమెంట్ సోర్సెస్ కానీ. అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే కూడా సేమ్ లింకే. మీరు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అదే లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు. మీకు ఇక్కడ ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అది క్యాప్చా అంటారు కదా, దాన్ని ఇక్కడ మీకు మీ స్క్రీన్ లో కనిపించిన నెంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, హెల్ప్ డెస్క్, అబ్జెక్షన్ ఫామ్, క్యాండిడేట్ రెస్పాన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ లో ఫస్ట్ మీరు మీ ఆన్సర్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికీ ఇంపార్టెంట్, అది మనకి నెక్స్ట్ టైం కూడా పనికి వస్తుంది. ఓకే, అండ్ అది అబ్జెక్షన్ రైజ్ చేయడానికి అందులో మనకి క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి అని ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్, అవి ఉంటేనే మనం రైజ్ చేయగలుగుతాం అనమాట. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీ క్వశ్చన్ పేపర్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాలంటరీగా షేర్ చేయాలి అనుకుంటే, నెక్స్ట్ మనకి వేరే వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే మన ఈమెయిల్ ఐడి examtricks, ఓకే నా examtricks తెలుగు ఓకే @gmail.com దీనికైనా లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఛానల్ కానీ ఎందులో అయినా షేర్ చేయొచ్చు. సో షేర్ చేస్తే నేను మీ డీటెయిల్స్ అన్నది రిమూవ్ చేసేసి జస్ట్ ఆ క్వశ్చన్ పేపర్స్ ని వాళ్ళకి ఫ్రీగా షేర్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే పంపించండి. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు, ఎందుకంటే తెలుగు మీడియం పేపర్లు అసలు దొరకట్లేదు అనమాట. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి, కుదిరినన్ని. ఒకవేళ ఎక్కువ వస్తే నేను కూడా వాళ్ళకి షేర్ చేస్తాను. సో అది పక్కన పెట్టేస్తే మీరు అబ్జెక్షన్ ఫామ్ రైజ్ చేయాలి అంటే ఇక్కడ మీకు క్యాండిడేట్ రెస్పాన్స్ లో క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంటుంది కదా, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు మాక్సిమం. బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దీనిలోకి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ లో ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్ కి క్వశ్చన్ ఐడి అని ఉంటుంది, అలాగే ఆప్షన్ ఐడీస్, ఏ ఆప్షన్ ఏంటి అని ఐడీస్ కూడా ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్ ఐడి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్ కి అయితే రైజ్ చేయాలనుకుంటున్నారో వాటిని ముందే పక్కన పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ మీరు అబ్జెక్షన్ ఫామ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు క్రియేట్ అని కనిపిస్తుంది కదా, సో దానిలోకి వెళ్ళాలి. కొత్తగా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే అందులోకి వెళ్తే మీకు ఇలాగే ఇన్స్ట్రక్షన్ పేజ్ లాగా వస్తుంది. ఇక్కడ ఓకే అని ఉంటుంది, దాన్ని ఓకే చేసేయండి. ఒకసారి ఇవన్నీ చదువుకుని ఎలాగా ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చేసిన తర్వాత
ఇక్కడ మీకు ఏ పోస్ట్ ఏంటని ఉంది అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టేజ్ 1 CBT 1. సో మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో అవి అంటే 1 or 2 అని వస్తుంది అన్నమాట. కింద సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మోడ్ ఆన్లైన్ ఉంటుంది అండ్ టోటల్ అదే చూపించేస్తుంది మీకు ఎంత అని. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయితే దాన్ని బట్టి. అండ్ అబ్జెక్షన్ ఒక్కొక్క దానికి ఇలా చూపిస్తుంది అనమాట. అబ్జెక్షన్ 1 అందులో మీరు క్వశ్చన్ ఐడి ఇందాక సెలెక్ట్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ ఇన్ విచ్ క్వశ్చన్స్ వాజ్ ఆన్సర్డ్, మీరు ఏ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ ని ఆన్సర్ చేశారు అన్నది ఇవ్వండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఆ తర్వాత మీకు దీనికి రిమార్క్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎస్ అండ్ నో అని ఉంది కదా, రిమార్క్స్ యాడ్ చేయాలంటే ఎస్ నొక్కండి. అంటే రిమార్క్స్ లో డీటెయిల్డ్ గా మీరు రాయండి ఏంటి అసలు ఇష్యూ ఆ క్వశ్చన్ గురించి, అదంతా మొత్తం మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది, క్లిక్ హియర్ టు అప్లోడ్ అని. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఎన్సీఆర్టీ పేజ్ కావచ్చు, మొత్తం దాన్ని డీటెయిల్డ్ గా. ఓకే, అండ్ నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అంటే ఇప్పుడు అది మీకు ఏంటి ఇన్యాక్యురేటా లేకపోతే ఇన్కరెక్టా, అది తప్ప, లేకపోతే క్వశ్చన్ లో ఏమైనా 2-3 ఆన్సర్లు వచ్చేలా ఉందా, అవుట్ ఆఫ్ సిలబసా, లేకపోతే అన్ని ఆప్షన్స్ కరెక్ట్, అట్లా మీకు నెంబర్ ఆఫ్ చూపిస్తుంది. మీ సిచ్యువేషన్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఇక్కడ పేమెంట్ది కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు పేజ్ సబ్మిట్ టు పే అని ఉంటుంది. పే చేసేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మీకు అబ్జెక్షన్ అన్నది వాళ్ళకి రైజ్ అయిపోతుంది. కూడా మీకు ప్రాసెస్ అయితే అర్థమైపోయింది కదా, అలాగా అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి అండ్ క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చేసాం. అండ్ మీకు గనక ఫర్దర్ గా CBT 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే వేరే ఎగ్జామ్స్ రైల్వేకి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న ఎవరికైనా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. అది గ్రూప్ డి కావచ్చు, ALP టెక్నీషియన్, లేకపోతే NTPC కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడే క్లాసెస్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని దొరుకుతాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అలాగే గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ కూడా వస్తుంది. అలాగే ఫ్రీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన PDF, మనం ఫ్రీ కరెంట్ అఫైర్స్ సిరీస్ యూట్యూబ్ లో ఎలా అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన ఫ్రీ PDFs మీకు ఇక్కడ దొరుకుతాయి. ఆ PDFs తో పాటు మీకు టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, వాటి మీద. సో మీకు ఓవరాల్ ర్యాంకింగ్ కూడా తెలుస్తుంది. మిగతా వాళ్ళు కరెంట్ అఫైర్స్ తో పోలిస్తే మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి ఆ టెస్టులు బట్టి తెలుస్తుంది. ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఫ్రీనే. జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే, అలాగే NTPC అండర్ గ్రాడ్యుయేట్ కానీ CBT 2కి కానీ ఎక్స్ట్రాగా ఉపయోగపడే స్పెషల్ కాన్సెప్ట్స్ ని ఫ్రీగా నేను షేర్ చేస్తున్నాను. ఈ రెండు కూడా ఇప్పుడు మనం బైలింగ్వల్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో బైలింగ్వల్ గా అంటే తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో కలిపి ఒకేసారి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే మీ మీడియం ఏదైనా కానీ ఉపయోగపడేలా ఇస్తున్నాం అనమాట ఫ్రీ PDF తో పాటు. ఓకే, సో ఈ సిరీస్ కూడా ఫ్రీగానే పెట్టాను. మీరు దీనికి సంబంధించిన PDFలు ఇక్కడ చూడొచ్చు. ఓకే, క్లాసెస్ అన్న యూట్యూబ్ లో చూడొచ్చు, PDFs ఇక్కడ దొరుకుతాయి. ఓకే, సో ఈ ఫ్రీ కంటెంట్ తో పాటు ఫిట్టర్ సంబంధించిన క్లాసెస్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్ సంబంధించి కంప్లీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా కావాలంటే ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కలిపి అందులో వస్తాయి. అలాగే ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్, ALP ఫుల్ కోర్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే అవైలబుల్ గా పెట్టాం అనమాట. అండ్ ఎవరికైతే నీడ్ ఉందో డెమోస్ చూడండి, మీకు అర్థమవుతుంది లేదు అన్ని చూసుకుని కావాలి అనుకుంటే డెఫినెట్ గా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే ఇవి చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. ముఖ్యంగా నేనైతే ఆల్రెడీ ALP టెక్నీషియన్ తో పాటు NTPC కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. అలాగే రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను అప్డేట్ చేస్తాను. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా Instagram ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఓవరాల్ గా వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోతే, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే నాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది అనమాట. సో లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. NTPCకి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఆన్సర్ కి వచ్చిన తర్వాత డేటా, రియల్ డేటా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకుని మనం నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని వీడియో అయితే చేశాను. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. అండ్ దాంతోపాటు కట్ ఆఫ్ తో పాటు CBT 2కి కానీ అండ్ తర్వాత NTPC అండర్ గ్రాడ్యుయేట్ కి ప్రిపేర్ అవ్వాలన్నా డెఫినెట్ గా మీకు ఉపయోగపడే సిరీసెస్ అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సిరీస్ కావచ్చు, NTPC స్పెషల్ సిరీస్ కావచ్చు, చెప్పాను కదా, ఆ 2 కూడా నేను చేశాను కదా. ఇప్పుడు ఆ 2 అంటే మనకి ఈ ప్లేలిస్ట్ తో పాటు కట్ ఆఫ్ వీడియో 2 ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను.
చూడని వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియో టాపిక్ కావాలి, వీడియో దేని మీద కావాలన్నది కామెంట్ చేస్తే ఎక్కువ మంది కామెంట్ చేసిన దాని మీద వీడియో కూడా చేస్తాం. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అది వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.